ఇప్పుడు షర్మిలను కూడా అదే జగన్ ఆ ప్రజల కోసం, తెలుగు ప్రజల కోసం లేదంటే ఆంధ్ర ప్రజల కోసం కుటుంబాన్ని కూడా దూరం పెట్టి ప్రజల కోసం పనిచేస్తున్నాడు కదా. షర్మిలను కూడా అధికారంలో రాకుండా లేదంటే షర్మిలను కుటుంబం కోసం ఆమె దూరంగా పెట్టలే. ఓకే, ఆవిడ ఉపయోగించుకున్నాడు. ఆమెకు రావాల్సిన షేర్ రావాలా, పొలిటికల్ షేర్ రావాలా, ఆస్తుల షేర్ రావాలా, ఆ రెండు ఈయన అన్నాడు. రాజకీయాలకు సంబంధించి ఎంకరేజ్ చేయలే. ఈ జైల్లో ఉంటే నేను పాదయాత్ర ఆన్ చేసింది. రాగానే కనీసం కేసీఆర్ కూతురికి ఎంపీ పదవి ఇచ్చాడు, కరుణానిధి కూతురికి ఇంకేదో ఇచ్చాడు, కానీ వీళ్ళకేమి ఇలే. అంటే అది పోగా వాళ్ళు ఒరిజినల్ భాగం కూడా రాలేదు కదా, ఆస్తుల భాగం రాలేదు, అన్నీ కొట్టించాడు. మంచిదే కదా, కుటుంబం మొత్తం పరిపాలించాల్సిన అవసరం లేదంటే ప్రజలకు మంచిది కదా, కుటుంబం భారం ప్రజల మీద లేకుండా పోతుంది. నేను కుటుంబ సభ్యులకి అని కాదు, ఓకే, ఆమె కష్టపడింది. ఓకే, ఆమె కష్టపడితే ఆమె దూరంగా పెట్టాల్సిన పని లేదు, పెట్టుకుని ఏదో ఒకటి చేసి ఉండొచ్చు. మంత్రి పదవి చేయాల్సిన పనిలే, దగ్గర పెట్టడానికి ఏం పోయింది? ఆమె వ్యతిరేకంగా పోవాల్సినంత అవసరం వచ్చింది చెప్పండి. సొంత అన్న కోసం, తల్లి కోసం పుట్టిన అబ్బాయి అంత తెగించి బయటికి పోవాలంటే నువ్వు ఎంత పొగబెట్టకపోతే లోపల పోయింటారు. అందులో ఆమె ఆస్తి కూడా షేర్ ఉంది కదా, ఈ రాజధాని ఇవన్నీ కలుసుకుంటాయి. చివరికి ఆమె కూడా పొలిటికల్ అంబిషన్స్ వచ్చింది, ఆమె పొలిటికల్ ఫ్యామిలీ కాబట్టి నేను కూడా ఎందుకు ఉండకూడదు, నాకు మాత్రం హక్కులు ఉన్నాయి కదా, వాళ్ళకన్నా నాకేం తక్కువ అడుగుతా ఉంది. కాబట్టి నేను బయటికి పోయింది. బయట పోతే ఆమె మీద రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆమె వెళ్ళింది బయటికి, సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంది. సమాధానం చెప్పండి. ఇప్పుడు మేము విమర్శిస్తే నారాయణ చంద్రబాబు కమ్మోడు కాబట్టి అని మా మీద రామకృష్ణ విమర్శిస్తే రామకృష్ణ చౌదరి అని చెప్పారు. పాప ఆయన కమ్మోడు కాకపోయినా. పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో ఉంటే ఈయన దత్తపుత్రుడు అని చెప్పేసి అంటుంది. ఇప్పుడు ఈమె వచ్చింది కదా షర్మిల, మరి ఆమె ఏమంటారు? షర్మిల కూడా ఇప్పుడు షర్మిల కూడా ఏమంటారు వాళ్ళు? ఇది సొంత చేతులు ఈమె చంద్రబాబు నాయుడు వదిలిపెట్టడం బాణం అని చెప్తున్నారు. అంటే అంతా బ్లాక్ మెయిలేనా? ఇప్పుడు షర్మిల విమర్శకు సమాధానం చెప్పుకోండి, మా విమర్శకు సమాధానం చెప్పుకోండి. బ్లాక్ మెయిల్ ఏం చేస్తారు మీరు? ఏది మాట్లాడి చంద్రబాబు తోకంటారు ఏంటి మీరు? చంద్రబాబు నాయుడుకు నువ్వు షర్మిలకి ఏం సంబంధం? చంద్రబాబు నాయుడు ఒక పార్టీ, మాది ఒక పార్టీ, మేమంతా కలిసి ఎందుకుంటున్నాము? తెలిసేంత మాత్రాన నీ తప్పులు మేము చెప్తే నువ్వు చంద్రబాబు రిప్రజెంట్ అవ్వని వాళ్ళు చెప్తే ఇది బ్లాక్మెయిల్ కదా. చివరికి వాళ్ళ చెల్లెలు కూడా అనబట్టే ఇంతకన్నా గౌరవం ఉంది. కేవలం బ్లాక్మెయిల్తో బతికేటువంటి పద్ధతిలో చేశాడు. షర్మిల కూడా అన్నను ఆస్తి కోసమో, ఎక్కువ భాగం కోసమో, లేదంటే మొత్తం ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసే బయటకు వెళ్ళింది. బలవుడు నువ్వు. ఓకే, అన్ని ప్రయత్నాలు జరిగి విసిపించి లాభాలు తెప్పించి బయటకు వెళ్ళింది. ప్రజలు నమ్ముతారా? తెలంగాణలో వచ్చి నేను తెలంగాణ తర్వాత విషయం. ఓకే, ఆమె ప్రయత్నం చేసుకుంటా ఉంది, మేమేం తప్పడం లేదు. ఆమె చెప్పిన దాన్ని మేము సమాధానం చెప్పుకొని చెప్తున్నాము. అంతా ప్రజలు నమ్ముతారా లేదంటే